శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సద్గురుకులదేవతాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురు, మీ యొక్క ఉద్యోగంలో గురు, మీకు వ్యాపారంలో గురు, మీ ఇంటి గురువులు, జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు. ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాశుల వారికి, 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచమంతా నివసించే మిథున రాశి మిత్రులారా, మీకు ఈ యొక్క బృహస్పతి గురు స్థాన చలనం, గురు పేర్చనే దాని యొక్క ఫలితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, బుధుని యొక్క రాశినాథుడుగా, బుధుని యొక్క రాశినాథుడుగా పొందిన మిథున రాశి మిత్రులారా, మీరు అమాయకపు ముఖం ఉన్నట్టు వారుగా ఉంటారు. ఆ ముఖ కలయికలాగా అబ్బా వీడు ఎంత అమాయకుడు అని అనుకుంటుంటారు. కానీ మీరు అమాయకులా గుర్తు తెచ్చుకోండి. ఏప్రిల్ వరకు లాభస్థానంలో సంచరించిన బృహస్పతి లాభస్థానం నుండి విరయస్థానానికి మారుతున్నారు. మీకు సుఖస్థానం, రుగరోగస్థానం, అష్టమ ఆయుస్థానం వంటిది చూస్తున్నారు. గురు భగవానుడి దృష్టి ఆరోగ్యానికి నిలమైనటువంటి 4వ ఇంటిపై, రోగాలకు నిలమైనటువంటి 6వ ఇంటిపై చూస్తున్నారు. ఆయురాధిపతి 8వ ఇంటిన పడుతున్నారు. గురు భగవానుడు 6వ ఇంటికి అధిపతి, వ్యాపార స్థలం యజమాని. గురు భగవానుడు మే 24 నుండి 12వ ఇంట విరయస్థానంలో కూర్చునడం వలన విపరీత రాజయోగం జరగబోతుంది. చాలా ఖర్చుతో పాటు చాలా ఆదాయం కూడా వస్తుంది. మీ రాశిలో 4వ ఇల్లు, 6వ ఇల్లు, మరి 8వ ఇంటిల గురు భగవానుడి యొక్క అంశం ఉంటుంది కాబట్టి మధ్య వయస్కులకి బాగా యోగిస్తుంది. ఈ రాశుల వారు సుఖస్థానానికి గురువు సంచరిస్తున్నాడు. కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశాలు గట్టిగా ఉంది. శుభ ఖర్చులు, వివాహం, ఉపనయనం ఇలాంటి కార్యక్రమాలు, గృహప్రవేశం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. రోగాలు, అప్పుల బాధల నుండి విముక్తి పొందే సమయం వచ్చింది. కాస్త స్ట్రెస్ మాత్రం పెరుగుతుంది, అదేం తగ్గట్లేదు. శని మరియు రాహుకేతువులు అనుకూలంగా ఉండడం వల్ల గురు సంచారాన్ని సంతోషంగా అనుభవించండి. కొన్ని ట్రయల్స్ ఉన్నప్పటికీ ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయి. చాలా ట్రయల్స్ ఉంటాయి. మీకు ఉద్యోగ వృత్తిలో పురోగతి మరియు ప్రయోజనాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం. వివాహం కాని వారికి వివాహం, వివాహమైన వారికి సంతాన యోగం. గురు భగవానుడు దృఢమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను సాధిస్తున్నారు. మక్కువతో వ్యాపారం నిమగ్నంగా చేయండి, ఖ్యాతి పొందుతారు. మీరు మీ కింది వారికి సహాయం చేయండి, మరియు మీ సహాయం చేస్తూ జీవితంలో ఎదుగుతూ వస్తారు. మీ పనులు సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టుగా చేస్తారు. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న శారీరక బాధ, వ్యాధులు, రుగ్మతలన్నీ తొలగుతాయి. వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సో నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురువు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు, మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చరాశి ఎవరు? కర్కాటక రాశి. నీచరాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం, పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం. వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగ జాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు.
ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు, గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటంటే దేవగురువుగా ఆయన ఉన్నారు. ఎంత అద్భుతం చూస్తారా? ఏ బృహస్పతి, మళ్ళీ చెప్తాను, గురు చూసిన కోటి లాభం. గురు భగవానుడు మరియు చక్రత్వాళ్వార్ స్వయంమూర్తిగా దర్శనమిస్తున్నారు. కాబట్టి ఆ రోజు గురువు పేర్చి మే 1 రోజు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, శనగలతో మాల వేయండి, పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఇంకను మేము చెప్పే ఈ యొక్క జాతకం, ఈ యొక్క వ్యక్తిగత జాతకానికి 40% ఈ గోచార ప్రకారంగా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నంబర్కి, కింద ఉన్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ చేయకూడదు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి గురు ప్రార్థన చేయండి. విజయోస్తు.